ఆర్సీబీ టీమ్ అయితే ఐపీఎల్ 2026 నుంచి 1 ఇయర్ పాటు బ్యాన్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకనేది అయితే చివరి వరకు వీడియో చూసి అయితే తెలుసుకోండి. 18 సంవత్సరాల తర్వాత అయితే ఫర్ ద ఫస్ట్ టైం కప్ అయితే గెలిచింది. అదే ఆనందంలో బెంగళూరులో విక్టరీ ప్యారేడ్ చేసుకోవాలనే ప్లాన్ తో విక్టరీ ప్యారేడ్ అయితే అనౌన్స్ చేశారు. బట్ ఆ విక్టరీ ప్యారేడ్ లో 11 మంది చనిపోయారు ఆ తొక్కిసలాట ఘటనలో. బట్ ఈ తర్వాత జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఆర్సీబీ టీమ్ ని అందరూ కూడా బ్లేమ్ చేస్తున్నారు. నెగ్లిజెన్స్ అని కూడా ఆర్సీబీ అంటున్నారు. అయితే ఇక్కడ ఇన్వెస్టిగేషన్ లో కర్ణాటక గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ చేసి కర్ణాటక హైకోర్టు అయితే ఒక రిపోర్ట్ అయితే ఇచ్చింది. ఇందులో ఏమని ఉందంటే ఆర్సీబీ ఫుల్ నెగ్లిజెన్స్ చేసింది. ఆర్సీబీ ఎటువంటి పర్మిషన్స్ లేకుండా డైరెక్ట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసి జస్ట్ మాకు ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చినారు. అప్పటికప్పుడు మేము అరేంజ్మెంట్ చేసుకున్న అరేంజ్మెంట్స్ అయితే సరిపోలేదు. దగ్గర 3 లక్షల మంది స్టేడియం చుట్టుపక్కల అయితే మొత్తం వాళ్ళు చేరుకున్నారు అభిమానులు. దీంతో మేము ఏం చేయలేని సిచ్యువేషన్. మేము వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన సిచ్యువేషన్ ఇట్లుందని ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ఈవెంట్ అయితే వాళ్ళు కాల్ ఆఫ్ చేసిలేరు. దీని వల్ల 11 మంది అయితే చనిపోయినారు. దీనిలో పక్కా ఆర్సీబీ మొత్తం బ్లేమ్ అంతా ఆర్సీబీ అండ్ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ తీసుకోవాలని కర్ణాటక హైకోర్టుకి అయితే కర్ణాటక గవర్నమెంట్ అయితే ఒక రిపోర్ట్ అయితే ఇచ్చింది. ఇక్కడ కర్ణాటక గవర్నమెంట్ అయితే ఆల్మోస్ట్ సైడ్ అవ్వడానికి ప్లాన్స్ అయితే వేసుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే కప్పు గెలిచిన మరుసటి రోజుగా బెంగళూరుకు వచ్చిన ఆర్సీబీ టీం వెల్కమ్ చేయడానికి కర్ణాటక డిప్యూటీ సీఎం అయిన శివకుమార్ వెళ్ళాడు. అలాగే విధాన సౌదకి ఆర్సీబీ టీం ప్లేయర్స్ ని తీసుకొని వెళ్లి సన్మానం లాంటి కార్యక్రమాలు కూడా చేశారు. కానీ లాస్ట్ ఎండ్ ఆఫ్ ద డేకి వచ్చేటప్పటికి ఆర్సీబీ టీం ని పర్ఫెక్ట్ గా బ్లేమ్ అయితే చేసేస్తున్నారు. మొత్తం తప్పు ఆర్సీబీదే ఉందంటే మాత్రం ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు అయితే ఫేస్ చేస్తారు. మోస్ట్ ప్రాబుల్ వేళ తప్పుగా ఆర్సీబీదే ఉందని తెలిస్తే మాత్రం ఆర్సీబీ బ్యాన్ అయ్యే ఛాన్స్ ఉంది. అలా లేకుండా సమానంగా జరిగిందంటే మాత్రం ఖచ్చితంగా ఆర్సీబీ బ్యాన్ అయితే జరగదు. మోస్ట్ లైక్లీ బీసీఐ అయితే బ్యాన్ అయ్యే ఛాన్సెస్ అయితే చూడకుండా చూస్తుంది. ఎందుకంటే ఆర్సీబీకి ఉన్న బ్రాండ్ వాల్యూ అట్లాంటిది. ఒకవేళ ఆర్సీబీ బ్యాన్ అయ్యిందంటే మాత్రం ఖచ్చితంగా ఐపీఎల్ ఎకానమీ మీద తీవ్రంగా దెబ్బ అయితే తింటుంది. మరి ఆర్సీబీ బ్యాన్ అవుతుందా, బ్యాన్ కాదా, ఇందులో ఎవరిది తప్పు అనేది ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేస్తారని కోరుకుంటూ ఇట్లు మీ నడిపల్లి చిన్ని కృష్ణ శర్మ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతాకు జై.